రెండవ తరగతి తెలుగు మొదటి పాఠం వాన వర్క్ బుక్కి స్వాగతం. చదవండిలో రంగు వేసిన అక్షరాల మధ్య తేడా గుర్తిస్తూ పదాలను చదవండి అని చెప్పారు. చదువుతున్నాను. కరం కారం, గరం గాలం, చవక చాప, జత జామ, ఆట కాట, జడ బడాయి, తల తామర, దయ దారం, నగ నావ, పదం పాదం, బలం బాట, మరక మాట, యమ యాతన, రసం రాగం, లయ లాలన, వరం వారం, శకం శాతం, ఉష ఆషాఢం, సగం సాగరం, హలం హారం, కళ భళ. కింది పట్టికలోని తలకట్టు అక్షరాలున్న గడులకు టిక్కు పెట్టండి. దీర్ఘం అక్షరాలున్న గడులకు 0 చుట్టండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో తలకట్టు ఉంటే వాటికి టిక్కు పెట్టాలి. ఆల్రెడీ కాకి టిక్కు పెట్టారు. పా, అలాగే లా, ద, గ, యా, జా, రా, వా, నా, త. మిగిలిన వాటికి దీర్ఘాలు ఉన్న వాటికి 0 చుట్టాలి. లా, చా, నా, రా, వా, పా, మా, జా, సా, దా, యా, కా. పదాలను చదవండి. చిత్రాన్ని పదంతో జతపరచండి. ఇక్కడ పదం చదివి దీనికి సంబంధించిన పిక్చరు చిత్రం ఎక్కడ ఉందో చూసి దానికి జతపరచాలి. జడ, ఇది జడ, దీనికి జత చేద్దాం. చాప, ఇది చాప. పాదం, పాదం. తామర, గద, పలక. దీర్ఘం అక్షరాలను చదువుతూ పాప పాఠశాలకు చేరే దారి చూపండి. ఆ అక్షరాలను పట్టికలో రాయండి. ఈ పాప నుంచి పాఠశాల ఇక్కడికి దారి కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి అంటే ఆ దారిలో దీర్ఘం ఉన్న పదాలే ఉండాలి. చూద్దాం. ఇది పాఠశాలకి దారి. తర్వాత ఏం చేయమన్నారు? ఆ అక్షరాలను పట్టికలో రాయమన్నారు. ఆ దారిలో ఉన్న అక్షరాలన్నీ ఇక్కడ రాయాలి. కా, గా, చా, జా, టా, డా, తా, ధా, నా, పా, బా, మా, యా, రా, లా, వా, సా, షా. క్రింది ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. చిత్రాన్ని చూసి సరైన పదానికి 0 చుట్టండి. ఈ పిక్చర్లో ఎవరున్నారో దానికి సంబంధించిన పదం ఎక్కడుంది? పాప, పాప, పాప. ఇందులో ఆ అనేది కరెక్ట్. దీనికి 0 చూడదాం. ఆకి 0 చూడదాం. కింది వానిలో దీర్ఘాక్షరంతో మొదలయ్యే చిత్రాన్ని గుర్తించి టిక్కు పెట్టండి. అరటిలో దీర్ఘం లేదు, పనసలో దీర్ఘం లేదు. మామిడి, మాకి దీర్ఘం ఉంది, దీనికి టిక్కు పెట్టాలి. కింద ఇవ్వబడిన పదాలలో వేరుగా ఉన్న గుణింత పదాన్ని గుర్తించండి. బలపం, శాతం, పలక. ఇందులో వేరుగా ఏముంది? శాతం. దీనికి దీర్ఘం ఉంది, ఈ రెండింటికి దీర్ఘాలు లేవు. సో ఆ అన్నది ఆన్సర్. ఆ.
తలుపుకు వేసేది ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన పదాన్ని గుర్తించండి. తలుపుకు ఏమేస్తాం? తాళం, గాలం, హారం. తాళం వేస్తాం. ఆ అన్నది బ్రాకెట్లో పెట్టాలి. కింది చిత్రాలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి. మా పెరటిలో మందారం పూసింది. ఈ మందారం అన్నది ఈ కింద ఖాళీలో రాయాలి. జామకాయ తీయగా ఉంటుంది. ఇక్కడ జామ అన్నది ఇక్కడ రాయాలి. రాయండి. కింది అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి. ఈ అక్షరాలకి దీర్ఘం చేర్చి రాయాలన్నమాట. రాస్తున్నాను. ఖా, గా, ఘా, చా, ఛా, జ, ఝ, టా, ఠా, డా, నా, తా, థా, దా, ధా, నా, పా, ఫా, బా, భా, మా, యా, రా, లా, వా, శా, షా, సా, హా, లా, క్ష. కింది చిత్రాలకు తగిన అక్షరాలను గుర్తించి ఖాళీలలో రాయండి. ఈ చిత్రాలకు సరిపడే అక్షరాలు వీటిలో వెతుకొని రాయాలి. ఇది టమాటా అంటే మా ఇక్కడ రాయాలి. టమాటా. హారం, హా, హారం. కాగడ, కా, కాగడ. మందారం, దా, మందారం. తాళం, తా, తాళం. వంకాయ, వంకాయ. బుడగలలోని అక్షరాలతో కింది గళ్ళలో పదాలు రాయండి. ఈ బుడగల్లో ఉన్నటువంటి అక్షరాలతో పదాలంట రాయమన్నారు. చూద్దాం. టమాటా, టా, మా, ట. పాట, పా, ట. పావడ, పా, వా, డా. మాట, మాట. కాయ, పావలా, పావలా. కింది వాక్యాలు చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. పాట పాడటం ఆనందం. ఆ మామ చందమామ. జావ తాగడం ఆనందం. ఆ కాయ కాకరకాయ. ఈ బొమ్మలు ఇచ్చి బొమ్మలకు సంబంధించి వాక్యాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. మామ కాని మామ ఎవరు? రాజామామ, చందమామ, మా మామ. ఆన్సర్ చందమామ. ఇది ఆలో ఉంది కాబట్టి బ్రాకెట్లో ఆ పెట్టాలి. డాష్ పాడటం ఆనందం. పాట పాడటం ఆనందం. ఇక్కడ పాట. మీకు తెలిసిన దీర్ఘాక్షరంతో ఉన్న 2 పూల పేర్లను ఇచ్చిన చిత్రంలో రాయండి. ఇక్కడ రాయాలి. ఏం పూలు రాద్దాం? గులాబీ, చామంతి. చిత్రం పేరు జామకాయ. గీతల్లో అందంగా రాయండి. వీటిని చూసి ఇక్కడ రాయాలి. కింది చిత్రాలకు రంగులు వేసి పేర్లు రాయండి. ఇది కాకరకాయ, గ్రీన్ కలర్ వేయాలి.
ఆకులకు కూడా గ్రీన్ కలర్ వేయండి. ఇది టమాటా, దీనికి రెడ్ కలరు, దీనికి తొడిమికి గ్రీన్ కలర్ వేయండి రంగులు. నేను ఇప్పుడైతే వేయట్లేదు, పేర్లు రాస్తున్న. కాకరకాయ, టమాటా, చెప్పుకొని చూద్దాం. రంగు చూస్తే పచ్చన, రుచి చూస్తే చేదు, నేను ఆరోగ్యానికి మేలు, ఎవరిని నేనెవరిని, ఇంకెవరు? కాకరకాయ. నేర్చుకున్న గుణింతాక్షరాలు, నేర్చుకున్న గుణింత పదాలు కొన్ని రాయాలి. నేర్చుకున్న గుణింతాక్షరాలు ఏంటి? దీర్ఘంతో ఉన్నాయన్నమాట. అవన్నీ ఇక్కడ రాయాలి. కా, ఖా, గా, ఘా, చా, ఛా, జా, ఝా, టా, ఠా, డా, ఢా, నా, తా, థా, దా, ధా, నా, పా, బా, మా, యా, రా, లా, వా, సే, షా, సా, హా, లా, క్ష. ఇవి కూడా రాసుకోవచ్చు, ప్లేస్ లేదు. ఇప్పుడు పదాలు రాద్దాం వీటి మీద. కాయ, గాలం, చాప, జామకాయ, జామ రాద్దాం. జామ, తాళం, దారం, నావ, పావల, బాట, మామిడి, వారం, సారం. ఇలా మీకు తెలిసిన పదాలు కూడా రాసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.